హాయ్ ఫ్రెండ్స్, కేవలం 2 దంతాల కారణంగా పూర్తి ఏవియేషన్ హిస్టరీ మారిపోయింది. ఈరోజు మనం ఎయిర్బస్ బోయింగ్ అడ్వాన్స్డ్ ప్లేన్స్ గురించి తెలుసుకుందాం. ఒకవేళ ఆ 2 దంతాలు విరిగుండకపోతే మనం ప్రస్తుతం వాడుతున్న అడ్వాన్స్డ్ ప్లేన్స్ ఉండేవి కాదేమో. ప్రపంచం 50 సంవత్సరాలు వెనుకబడి ఉండేది. ఇంతకీ ఆ 2 దంతాలు ఏంటి? ప్రపంచంలో మొదటి ప్లేన్ క్రాష్ ఎలా జరిగింది? ఆ సమయంలో ఈ ప్లేన్ని ఎలాంటి టెక్నాలజీతో తయారు చేశారు? ఈ రోజు నుంచి 120 సంవత్సరాల ముందు ఎలాంటి టెక్నాలజీని వినియోగించారు? ఈ వీడియోలో మొత్తం స్టోరీ తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఏప్రిల్ 16, 1887 వెల్బోర్న్ రైట్ అనే తెలివైన బాలుడు జన్మించాడు. 4 సంవత్సరాల తర్వాత ఇంకో బాలుడు కూడా జన్మించాడు. అతని పేరు ఓర్వెల్ రైట్. వీళ్ళ ఫ్యామిలీ యుఎస్లో వేరువేరు స్టేట్స్కి షిఫ్ట్ అవుతూ ఉండేది. అందువల్ల ఈ ఇద్దరి చదువు సరిగ్గా జరగలేదు. మిల్టన్ వైట్ ఈ ఇద్దరి పిల్లలకి తండ్రి అవుతాడు. అతను ఒకరోజు తన పిల్లలిద్దరికి ఒక ఆట వస్తువు ఇచ్చాడు. అది చాలా చిన్న ఆట వస్తువు. ఒక రబ్బర్ సహాయంతో ప్రొపెల్లర్ తిరుగుతూ ఉంటుంది. అది తిరుగుతూ గాల్లోకి ఎగరడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఇలా ఎగరడం చాలా విచిత్రమైన విషయం. ఆ ఇద్దరు పిల్లలు కూడా ఆ ఆట వస్తువుతో చాలా బాగా ఆడుకున్నారు. అలా ఆడుతూ ఆ పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. 18 సంవత్సరాల వయసులో వెల్బోర్న్ ఐస్ హాకీ ఆడుతున్నప్పుడు ఎవరో అతని ఫేస్ మీద కొట్టారు. దాంతో వెల్బోర్న్కి ముందు భాగంలో 2 దంతాలు విరిగిపోయాయి. ఆ సంఘటన తర్వాత వెల్బోర్న్ ఆటలకి స్నేహితులకి దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. ఎందుకంటే పళ్ళు విరగడంతో స్నేహితులు అతన్ని ఏడిపించేవాళ్ళు. దాంతో వెల్బోర్న్ ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండడానికి సిద్ధపడ్డాడు. కేవలం తన ఫ్యామిలీతో మాత్రమే సమయాన్ని గడిపేవాడు. వెల్బోర్న్ ఎప్పుడూ కూడా ప్రకృతిని గమనిస్తూ ఉండేవాడు. ఎగురుతున్న పక్షులను చూస్తూ ఉండేవాడు. వాటిని చూస్తూ నేను కూడా వాటిలా ఎగరగలిగితే ఎంత బాగుంటుందో అని కలలు కన్నాడు. అలా 2 సంవత్సరాల సమయం గడిచింది. రైట్ బ్రదర్ తండ్రి మిల్టన్ రైట్ ఒక ప్రింటింగ్ మెషిన్ని కొన్నాడు. ఆ ప్రింటింగ్ మెషిన్ సాయంతో న్యూస్ పేపర్స్ ప్రింట్ చేస్తూ ఉండేవాడు. అలా కొంతకాలానికి ఒక ప్రింటింగ్ కంపెనీని కూడా స్టార్ట్ చేశాడు. మొదట్లో మిల్టన్ వీక్లీ న్యూస్ పబ్లిష్ చేసేవాడు. అలా కొంతకాలానికి డైలీ బేసిస్ మీద న్యూస్ పబ్లిష్ చేయడం మొదలుపెట్టాడు. ఈ ప్రక్రియలోనే విల్బర్ రైట్కి ఓటో లిలింథల్ గురించి తెలిసింది. లిలింథల్ని ఏవియేషన్కి రచయిత అని చెప్పొచ్చు. ఈయన తన జీవితం మొత్తం ఎగిరే కాన్సెప్ట్ని డెవలప్ చేసే ప్రక్రియ కోసం ఖర్చు చేశాడు. ఈయన కొన్ని వందల సార్లు గ్లైడర్ మీద కూర్చుని గ్లైడ్ చేశాడు. కానీ ఒకరోజు గాలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల అతని గ్లైడర్ క్రాష్ అయిపోయింది. ఆ ప్రమాదంలో లిలింథల్ మరణించాడు. కానీ ఏవియేషన్ గురించి తాను రీసెర్చ్ చేసిన అన్ని రీసెర్చ్ పేపర్స్ని ఒక బుక్ ద్వారా పబ్లిష్ చేశాడు. మరణం తర్వాత లిలింథల్ గురించి న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా లిలింథల్ గురించి విల్బర్కి తెలిసింది. 1892లో రైట్ ఫ్యామిలీ ప్రింటింగ్ బిజినెస్ నుంచి బైసికిల్ బిజినెస్కి షిఫ్ట్ అయింది. ఆ సమయంలో సైకిల్ మార్కెట్ చాలా మంచిగా ఉండింది. 1892 కంటే ముందు సైకిల్ డిజైన్ చూడ్డానికి ఈ విధంగా ఉండేది. వీటిని నడపడం చాలా కష్టంగా ఉండేది. అందుకే ఇవి అంత రిలేటబుల్గా ఉండేవి కాదు. అందుకే ఒక కొత్త సైకిల్ డిజైన్ని ఇంట్రడ్యూస్ చేశారు. మార్కెట్లో ఆ డిజైన్కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన మిల్టన్ రైట్ సైకిల్ బిజినెస్ని మొదలుపెట్టాడు. ఆ బిజినెస్లో ఆయన సైకిల్స్ రిపేర్ చేస్తూ ఉండేవాడు. అలా కేవలం కొద్ది నెలల్లోనే రైట్ సైకిల్ అనే కంపెనీని కూడా మొదలుపెట్టాడు. ఒక గ్లైడర్లో గ్లైడ్ చేయడం వల్ల లిలిథల్ మరణించాడు అని రైట్ బ్రదర్స్ ఒక న్యూస్ పేపర్లో చదివారు. ఆ న్యూస్ చదివిన తర్వాత లిలిథల్ గురించి, ఏవియేషన్ గురించి రైట్ బ్రదర్స్ ఇద్దరికీ ఆసక్తి పెరిగింది. లిలింథల్ రీసెర్చ్ పేపర్స్ చదువుతూ అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. సమయం గడుస్తున్న కొద్దీ వీళ్ళు సైకిల్ బిజినెస్ తగ్గుతూ వచ్చింది. దాంతో వీళ్ళిద్దరూ తమ క్రియేటివిటీని ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇద్దరు బ్రదర్స్ కూడా ప్లేన్ని నిర్మించే పనిలో పడ్డారు. ఇద్దరు సోదరులు 3 సంవత్సరాల్లో 3 గ్లైడర్స్ని తయారు చేశారు. అలా 3 సంవత్సరాలు వాటిని ఎగరేస్తూ ఉన్నారు. దాంతో వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. నేల మీద నడవడానికి, గాల్లో ఎగరడానికి చాలా తేడా ఉంటుంది. రోడ్ మీద వెళ్లే వాహనం రైట్కి వెళ్ళగలదు, అలాగే లెఫ్ట్కి కూడా వెళ్ళగలదు. కానీ గాల్లో ఎగిరే ఒక ప్లేన్ రైట్ అండ్ లెఫ్ట్ డైరెక్షన్తో పాటు పైకి కిందకి కూడా వెళ్ళగలగాలి. వీటిలో ఏ ఒక్కటి సరిగ్గా జరగకపోయినా కూడా ప్లేన్ బ్యాలెన్స్ తప్పుతుంది. ఒకవేళ స్పీడ్ తక్కువైతే గాల్లో ఎగరడానికి కావాల్సిన లిఫ్ట్ లభించదు. దాంతో భూమి మీద పడిపోతుంది. ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కిటీ హోప్ అనే ప్లేస్లో జరుగుతున్నాయి. 19వ శతాబ్దంలో ఈ ప్లేస్ ఒక రిమోట్ ఏరియాగా ఉండేది. ఎటు చూసినా అడవి, నిశ్శబ్దం మాత్రమే ఉండేది. కానీ అదే ప్రదేశంలో ప్రపంచపు మొదటి ప్లేన్ ఎగిరింది. ఈరోజు ఈ ప్రదేశం ఒక టూరిస్ట్ ప్లేస్గా మారిపోయింది. ఈ ప్రపంచంలో రైట్ బ్రదర్స్కి గుర్తుగా 90 అడుగుల టవర్ని కూడా నిర్మించారు అక్కడ. ఆ టవర్ మీద రైట్ బ్రదర్స్ పేర్లు చెక్కారు. రైట్ బ్రదర్స్ ఇద్దరూ 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్లేన్ నిర్మాణం కోసం వాళ్ళు దగ్గరలో ఉన్న అడవిలో సిట్కా అనే చెట్టును ఎక్కువగా ఉపయోగించారు. ఈ చెట్టు యొక్క కొమ్మలు స్ట్రైట్గా అలాగే బలంగా ఉంటాయి. అలా కొన్ని నెలలు కష్టపడి ప్లేన్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. కానీ ప్లేన్ని ఎగిరేలా చేయడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి ఇంజన్ లేదు.
అప్పుడు వాళ్ళు తమ ఫ్రెండ్ చార్లీకి ఇంజన్ రిక్వైర్మెంట్స్ గురించి చెప్పారు. 2 నెలల తర్వాత చార్లీ ఇంజన్ని తయారు చేసి రైట్ బ్రదర్స్కి ఇచ్చాడు. ఆల్మోస్ట్ 11 నెలల సమయం గడిచిన తర్వాత ప్లేన్ గాల్లో ఎగిరేందుకు సిద్ధమైంది. ఈ ప్లేన్ కాన్సెప్ట్ ఒక అద్భుతం అని చెప్పాలి. వీళ్ళు ప్లేన్కి ఇంజన్ని ఫిట్ చేశారు. వెనుక భాగాన 2 ప్రొపెల్లర్స్ని ఫిట్ చేశారు. 2 చైన్ల సహాయంతో ప్రొపెల్లర్స్ ఇంజన్తో కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ ప్లేన్ ఎగరడానికి పైలట్ పడుకుని నడపాల్సి ఉంటుంది. పైలట్ తన బాడీని రైట్ లెఫ్ట్కి మూవ్ చేయడంతో లివర్ మూవ్ అవుతుంది. అది ఎలా అనేది ఈ వీడియోలో గమనించవచ్చు. పైలట్ చేతిలో ఉన్న కర్ర ఒక తాడుతో ప్లేన్ వింగ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ విధంగా ప్లేన్ అప్ అండ్ డౌన్ అవ్వగలుగుతుంది. రోల్ కూడా అవుతుంది. కానీ ఈ రోల్లో ఒక అన్వాంటెడ్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. ఈ ఫోర్స్ని యాక్ అని అంటారు. ఈ అన్వాంటెడ్ ఫోర్స్ని సప్రెస్ చేయడానికి ఈ డౌన్ రాడ్తో ప్లేన్ వెనుక వర్టికల్ వింగ్స్ కూడా కనెక్ట్ చేశారు. ఈ విధంగా చేయడం వల్ల రోలింగ్ సమయంలో ప్లేన్ అన్బ్యాలెన్స్ అవ్వదు. ముందు వైపు ఉన్న చిన్న వింగ్స్ ప్లేన్కి పిచ్ని ప్రొవైడ్ చేస్తాయి. ఈ రోజుల్లో వింగ్స్ ప్లేన్కి వెనుక భాగాన అమర్చుంటారు. కానీ రైట్ ఫ్లైయర్లో ఈ వింగ్స్ ప్లేన్కి ముందు భాగాన అమర్చుంటారు. ఒకవేళ ప్లేన్ అన్బ్యాలెన్స్ అయినా కూడా వీటి వల్ల పైలట్కి తక్కువ దెబ్బలు తగులుతాయి. థియరిటికల్గా ప్లేన్ ఎగరడానికి సిద్ధమైంది. కానీ ఇప్పటికీ కూడా ప్లేన్లో ఒక ముఖ్యమైన పార్ట్ మిస్ అయింది. ఈ ప్లేన్ కేవలం ఒక్కసారి మాత్రమే ఎగరగలదు. ఎందుకంటే మొదట ఫ్లైట్లోనే ఈ ప్లేన్ ఖచ్చితంగా క్రాష్ అయిపోతుంది. ఎందుకంటే ప్లేన్ని ల్యాండ్ చేయడానికి ఎలాంటి ల్యాండింగ్ వీల్స్ సిస్టమ్ కూడా వాళ్ళు తయారు చేయలేదు. వీల్స్ లేకుండా ప్లేన్ ల్యాండ్ చేయాలి అనుకుంటే ఆ పరిస్థితుల్లో ప్లేన్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయలేదు. ఈ విషయం గురించి రైట్ బ్రదర్స్కి కూడా బాగా తెలుసు. కానీ ప్లేన్ బరువు లైట్గా ఉండడానికి మేబీ ఈ డెసిషన్ తీసుకుని ఉండొచ్చు. ఇలా ఎన్నో సంవత్సరాల కష్టంతో తయారు చేసిన ప్లేన్ని క్రాష్ చేయడానికి బ్రదర్స్ ఇద్దరు సిద్ధమయ్యారు. ఈ ప్లేన్ని L=KSV²CL అనే ఈక్వేషన్ సహాయంతో నిర్మించారు. ఒకవేళ ప్లేన్ క్రాష్ అయినా కూడా ఈ ఈక్వేషన్ సాయంతో ప్లేన్ ప్రాక్టికల్గా ఎగురుతుందా లేదా అని తెలుసుకోవచ్చు అని రైట్ బ్రదర్స్ అనుకున్నారు. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది. అది వీల్స్ లేకుండా ల్యాండింగ్ అయ్యే విషయాల్ని పక్కన పెడితే అసలు వీల్స్ లేకుండా ప్లేన్ ఎలా టేక్ ఆఫ్ అవుతుంది అని. వీల్స్ లేకుండా ప్లేన్ టేక్ ఆఫ్ అవ్వడం అసాధ్యం అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ బ్రదర్స్ ఇద్దరు ఈ సమస్యకి పరిహారం చాలా తెలివిగా కనిపెట్టారు. వీళ్ళు 60 అడుగుల ఎత్తున లాంచింగ్ రైల్ని ఏర్పాటు చేశారు. దాని మీద ప్లేన్ని ఉంచారు. ఇనీషియల్ బూస్ట్ కోసం ఒక చిన్న చెక్క టవర్ని నిర్మించారు. ఈ టవర్కి ఒక హెవీ లోడ్ని ఫిక్స్ చేశారు. ఇక్కడ హెవీ లోడ్ ఒక వైర్కి వేలాడుతూ ఉండడం మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. ఈ వైర్ ఒక పుల్కి కనెక్ట్ అయి ఉంటుంది. తర్వాత వైర్ కిందికి వెళ్తూ ఇంకో పుల్లి ద్వారా రైల్ కిందకు వెళ్తుంది. ఈ వైర్ 60 అడుగుల రైల్ గుండా ప్రయాణిస్తూ చివరి భాగం నుంచి బయటకు వచ్చింది. ఇక్కడ కూడా ఒక పుల్లి ఉంది. ఆ పుల్లి గుండా వైర్ బయటకు వచ్చి మళ్ళీ వెనక్కి ప్రయాణిస్తూ ప్లేన్ని కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే లోడ్ కిందకు వస్తుందో వైర్ ప్లేన్కి కనెక్ట్ అయి ఉండడం సరిగ్గా ప్లేన్కి బూస్ట్ లభిస్తుంది. ఈ విధంగా ప్లేన్ గాల్లోకి ఎగురుతుంది. డిసెంబర్ 14, 1903న ముందుగా ప్లేన్ ఫ్లైట్ చేయడానికి బ్రదర్స్ ఇద్దరు టాస్ వేశారు. విల్బర్గ్ టాస్ గెలిచాడు. మొదటి ప్రయత్నంలో ఈ ప్లేన్ 3 సెకండ్ల వరకు ఎగిరింది. తర్వాత క్రాష్ అయింది. విల్బర్గ్ చాలా సంతోషంగా లివర్ని లాగడం వల్ల ఈ విధంగా జరిగింది. లివర్ని తొందరగా వెనక్కి లాగడం వల్ల ప్లేన్ నోస్ వెంటనే పైకి వెళ్ళిపోయింది. అలా గాలి యొక్క ఫ్రిక్షన్ వల్ల ప్లేన్ స్పీడ్ తగ్గిపోయింది. అలా ఫైనల్గా అన్బ్యాలెన్స్డ్ కండిషన్కి గురై లిఫ్ట్ లభించక ప్లేన్ క్రాష్ అయింది. ఈ విధంగా ఇది ఏవియేషన్ హిస్టరీలోనే మొదటి ప్లేన్ క్రాష్గా మారింది. క్రాష్ జరిగిన 3 రోజుల తర్వాత రిపేర్ చేసి మళ్లీ ఎగరవేశారు. ఈసారి ప్లేన్ 12 సెకండ్లు ఎగిరింది. దాదాపు 120 అడుగుల దూరాన్ని కవర్ చేసింది. రెండో ప్రయత్నంలో 12 సెకండ్స్ గాల్లో ఎగిరి 175 అడుగుల దూరాన్ని కవర్ చేసింది. మూడో ప్రయత్నంలో 17 సెకండ్స్ పాటు గాల్లో ఎగిరింది. అలా దాదాపుగా 200 అడుగుల దూరాన్ని కవర్ చేసింది. ఆ రోజు అత్యధికంగా 852 అడుగుల దూరాన్ని ఈ ప్లేన్ కవర్ చేసింది. ఇంత దూరాన్ని కవర్ చేసేందుకు 59 సెకండ్లు గాల్లో ఎగిరింది. దీంతో రైట్ బ్రదర్స్ తర్వాత ప్లాన్ కింద 2 లోడింగ్ రాడ్స్ని ఫిక్స్ చేశారు. అందువల్ల ప్లేన్ డ్యామేజ్ అయ్యే పాసిబిలిటీస్ తగ్గుతుంది. ఇంతసేపు ప్లేన్ని నడిపిన తర్వాత ప్లేన్ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకున్నామని ఇద్దరు బ్రదర్స్కి అర్థమైంది. ఇక ఇప్పుడు ప్లేన్ని ఇంకా బాగా బెటర్గా చేసే సమయం వచ్చింది. 1904లో రైట్ బ్రదర్స్ రైట్ ఫ్లైయర్ 2ని తయారు చేశారు. ఇది ఓల్డ్ ప్లాన్కి అప్డేటెడ్ వెర్షన్గా ఉంటుంది. దీంతో వీళ్ళు దాదాపుగా 105 సార్లు గాల్లోకి ఎగిరారు. దీని సహాయంతో 3 నుంచి 4 కిలోమీటర్స్ దూరాన్ని కవర్ చేయగలిగారు. 1905లో 3వ ప్లేన్ తయారు చేశారు. దానికి రైట్ ఫ్లైయర్ 3 అని పేరు పెట్టారు. ఈ ప్లేన్లో 2 వ్యక్తులు కూర్చోవచ్చు. ఈ ప్లేన్ దాదాపుగా 40 కిలోమీటర్స్ దూరాన్ని ట్రావెల్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. కానీ గాల్లో ఎగురుతూ ఉన్నప్పుడు ఈ ప్లేన్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. దాంతో ప్లేన్ ఎగరడం ఆపేసింది. నిజానికి ఈ ప్లేన్ తయారు చేయడం వెనుక యుఎస్ మిలిటరీ కాంట్రాక్ట్ ఉండింది. ఈ కాంట్రాక్ట్ ప్రకారం రైట్ బ్రదర్స్ యుఎస్ మిలిటరీకి ఫ్లయింగ్ ప్లేన్ ఇవ్వాల్సింది.
ప్లేన్లో ఇద్దరు కూర్చోగలగాలి అని యుఎస్ మిలిటరీ కండిషన్ పెట్టింది. ప్లేన్ తయారైన తరువాత డిమాన్స్ట్రేషన్ కోసం విల్బర్ని పిలిచారు. అక్కడ కొన్ని వందల మంది జనం పోగయ్యారు. ఇంతమంది ముందు ప్లేన్ని ఎగరవేయాలా? విల్బర్గ్తో పాటు థామస్ కూడా ప్లేన్లో కూర్చున్నాడు. కానీ కొన్ని నిమిషాలు గాల్లో ఎగిరిన తర్వాత ప్లేన్ ప్రొపెల్లర్లో ఒక ప్రాబ్లం వచ్చి వేగంగా నేలను ఢీకొట్టింది. దాంతో లోపల ఉన్న ఇద్దరికి సివియర్ ఇంజురీస్ అయ్యాయి. కానీ విల్బర్గ్ మాత్రం అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ థామస్ మాత్రం కొద్ది రోజులకి మరణించాడు. ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత రైట్ బ్రదర్స్ తండ్రి మిల్టన్ రైట్ చాలా భయపడిపోయాడు. తన ఇద్దరు కొడుకుల్ని కూడా కోల్పోతాను అనే భయం మిల్టన్కి పట్టుకుంది. ఎందుకంటే ప్లేన్ 4 సార్లు ఎగిరితే ఖచ్చితంగా 2 సార్లు క్రాష్ ల్యాండింగ్ జరుగుతుంది. మీరిద్దరూ ఎప్పుడూ కూడా ఒకేసారి ప్లేన్ ఎక్కకూడదు అని మిల్టన్ రైట్ బ్రదర్స్ దగ్గర నుంచి మాట తీసుకున్నాడు. 5 సంవత్సరాల తర్వాత 25 మే 1910న ఇద్దరూ కలిసి ప్లేన్ నడపడానికి మిల్టన్ పర్మిషన్ ఇచ్చాడు. తన ఇద్దరు కొడుకులు ఒకేసారి గాల్లోకి ఎగరడం చూసి మిల్టన్ చాలా ఎగ్జైట్ అయ్యాడు. గట్టిగా అరుస్తూ వీడియో రికార్డింగ్ చేయడం కూడా మొదలుపెట్టాడు. చిన్నతనంలో నా దంతాలు విరిగుండకపోతే మేము ప్లేన్ని తయారు చేసేవాళ్లమే కాదు అని విల్బర్గ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. 1969లో నెయిల్ ఆర్మ్స్ట్రాంగ్ మూన్ మీద అడుగుపెట్టినప్పుడు తనతో పాటు రైట్ బ్రదర్స్కి చెందిన ఒక చిన్న అడ్వాన్స్డ్ ప్లేన్తో కూడిన రైట్ బ్రదర్స్ కాన్సెప్ట్ని ఉపయోగించారు. కేవలం రైట్ బ్రదర్స్ వల్లనే మనిషి ఈరోజు అంతరిక్షంలోకి వెళ్ళగలుగుతున్నాడు. ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోగలుగుతున్నాడు.